అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. శివరాత్రికి 300 ఏళ్ల తరువాత ఏర్పడనున్న అరుదైన యోగాలు చెరుకు రసంతో అభిషేకం చేస్తే కనుక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ రాశుల వారు ఎవరు? ఒకసారి చూద్దాం. సుమారు 300 సంవత్సరాల తర్వాత శివరాత్రి రోజున చాలా అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్యులు చెప్పారు. అయితే ఈ సంవత్సరం 2024 మహాశివరాత్రి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజు శుక్ర ప్రదోష వ్రతంతో సమానంగా ఉంటుంది. హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8, 2024 శుక్రవారం రోజున జరుపుకోబోతున్నాం. అయితే ఈ రోజున శివయ్యను పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా మనిషి ప్రతి రంగంలో విజయం సాధించి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతాడు. మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధించడం, సర్వార్థ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి విజయాన్ని పొందుతాడు. అదేవిధంగా ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా ఈ రోజున ఏర్పడబోతున్నాయి. ఎవరైనా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 300 ఏళ్ల తరువాత ఈసారి మహాశివరాత్రి నాడు శ్రీ త్రికోణ యోగం ఏర్పడబోతుంది. ఈ అరుదైన యోగం ఏర్పడిన శుభ సమయంలో శంకరుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను పొందుతారు. మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా శివపార్వతులు ప్రసన్నులవుతారు. భార్యాభర్తలు కలిసి శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మకర రాశిలో కుజుడు, చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడబోతుంది. దీనితో పాటు కుంభరాశిలో శుక్ర, శని, సూర్యుని యొక్క కలయికల వల్ల మీనరాశిలో రాహువు, బుధ గ్రహాల కలయిక వల్ల త్రిగాహి యోగం ఏర్పడబోతుంది. ఇటువంటి శుభ యోగాలు అనేక రాశులకు చెందిన వారి జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. చూశారు కదండి, ఏ ఏ రాశుల వారి యొక్క జీవితాల్లో యోగాలు లభిస్తున్నాయి అన్న అంశాలను, మరిన్ని అంశాలను తెలుసుకోవడానికి మా ఛానల్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.